వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఆ ముచ్చట ఏంటంటే ఇక మనం రెగ్యులర్గా మాట్లాడుకునేది నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, పెద్దపల్లి, మహబూబాద్ ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎవరెవరు గెలవబోతున్నారు అనేటటువంటిది నా సర్వే ప్రకారం నేను చెప్పుకొచ్చిన. ఇప్పుడు మనం వరంగల్ కోసం తెలుసుకుందాం. వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం. ఇది ఎన్ని సెగ్మెంట్లు ఉన్నాయి? పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, అదేవిధంగా పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి. ఇవన్నీ సెగ్మెంట్లు ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ పార్లమెంటు సీట్ అది. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మనకు దీని నుంచి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే పోటీ పడుతున్న క్రమంలో ఇక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారు? బీఆర్ఎస్ నుంచి మనకు మారేపల్లి సుధీర్ కుమార్ పోటీ పడుతున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కడియం కావ్య గారు ఆల్రెడీ పోటీ పడుతూ ఉన్నారు. అట్లనే బీజేపీ నుంచి అరుణ్ రమేష్ గారు పోటీ పడుతూ ఉన్నారు. మరి ఈ ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం చేస్తూ ఉన్నారు, ఏంటి కథ ఏంటి, అసలు ఎవరు గెలవబోతున్నారు, ఎందుకు గెలవబోతున్నారు? ఇక్కడ సింపుల్గా ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళినటువంటి వాళ్ళు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ క్యాండిడేటు ఈ సుధీర్ కుమార్ పరిస్థితికి వస్తే ఆయన హనుమకొండ జిల్లా పరిషత్తు చైర్మన్గా, అదేవిధంగా మొదటి నుంచి కూడా ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు అంటే గతంలో అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుల్లో ఆయన ఈ 2024లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి కేసీఆర్ గారు దించిండ్రు. అయితే ఆయన అధికార ప్రతినిధి కూడా బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. సరే, ఆయనకు సీట్ ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ ఆయన వెంట ఆల్రెడీ రాజయ్య గారు ఆల్రెడీ క్యాన్వేజింగ్ చేస్తూ ఉన్నారు. రాజయ్య గారు క్యాన్వేజింగ్ చేయడం పట్ల ఆయనకు మైనస్ జోన్. ఎందుకంటే రాజయ్య మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. గతంలో సర్పంచ్ నవ్య చాలా విషయాలు చెప్పింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా. తర్వాత ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రి ఇవన్నీ చేసినప్పటికీ ఆయన మీద ఒక మాయని మచ్చ రావడం పట్ల ఇలా ఈయనకు సుధీర్ కుమార్ గారికి మరి వాస్తవానికి మైనసే. అక్కడ బీఆర్ఎస్ పార్టీకే పెద్ద మైనస్, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకే పెద్ద మైనస్ వచ్చింది. అందులో ఇంకా రాజయ్య కూడా యాడ్ కావడం పట్ల రెండు రకాలుగా మైనస్ రావడం. తర్వాత ఒక్క సీట్ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి లేకపోవడం. ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ పార్టీ మైనస్ జోన్లోనే, థర్డ్ ప్లేస్లోనే ఉండే అవకాశాలు మాత్రం బలిష్టంగా ఉన్నాయి. అట్లనే
అరూర్ రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ ఆయనకు ఎంతో కొంత మంచి పేరు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి రావడం పట్ల ఆయనకు మైనస్ ఏర్పడే అవకాశం బలిష్టంగా ఉన్నది. అట్లనే ఆయన వాస్తవానికి ఒక అంటే ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నది, పిలిస్తే పలికేటటువంటి రమేష్ అన్న అని చెప్పేసి కొంతమంది అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ బీజేపీ పార్టీ నుంచి అక్కడ బీజేపీ పార్టీ వరంగల్ ఆ సెగ్మెంట్లలో ఆ లోక్సభ స్థానాలలో క్యాడరు లీడరు చాలా తక్కువ ఉంది. అసలు యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ కంచు కోటగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ అటు క్యాడర్ లీడర్ లేరు రమేష్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సగము అటు సుధీర్ కుమార్ గారికి వెళ్ళిపోతే సగం మంది బీజేపీ పార్టీకి రమేష్ గారికి వస్తారు. ఇట్లా 50-50 వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. కానీ మేజర్ ఓట్లు కడియం శ్రీహరి గారి కూతురు కడియం శ్రావ్య గారికి పడే అవకాశం ఉంది. కడియం కావ్య అంటే ఒక చిన్న మైనస్ ఉన్నది, ఆమె ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నది కాబట్టి కాస్త అలిగేషన్ ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఒకప్పుడు టీడీపీ పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఇవన్నీ చేసి వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎన్ని సెగ్మెంట్లు ఉన్నాయి అన్ని సెగ్మెంట్లలో ఆయనకు మంచి పట్టున్నది. కాబట్టి 100% కడియం కావ్య గారే ఆ సీటును కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఖాతాలోకి రావడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే కడియం శ్రీహరి గారికి బాగా రాజకీయ అనుభవం ఉన్నది. అదేవిధంగా ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆయన ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్నాడు, చాలామందికి సేవ చేసినటువంటి అది వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి చుట్టూ కూడా అటు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్రెడీ గెలవడం, అటు పక్కన తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, అవతల వైపు కొండ సురేఖ గారు ఆమె కూడా గెలవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీని కైవసం చేసుకోబోతుందని స్పష్టంగా మనకు అర్థమవుతోంది. మనకు సర్వే కూడా మనకు చెప్తా ఉంది. కాబట్టి ఒక చిన్న పొరపాట్లు తప్ప కాంగ్రెస్ పార్టీ వరంగల్ సీట్ను కైవసం చేసుకుంటున్నది. కాబట్టి ఇటు బీఆర్ఎస్కు మైనస్, ఇటు బీజేపీకి మైనస్ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే మంచి మెజార్టీతో వచ్చే అవకాశం ఉన్నది. ఏదైనా టఫ్ ఇస్తే బీజేపీ ఇవ్వచ్చు, బీజేపీకి కాంగ్రెస్ మధ్యలోనే అది పోటీ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు పూర్తిగా మైనస్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా కడియం కావ్య మాత్రం ఖచ్చితంగా ఆమె వరంగల్ సీట్ను కైవసం చేసుకోబోతున్నది. కాబట్టి మిత్రులారా, రెగ్యులర్గా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం యొక్క రిపోర్ట్ను నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న సర్కిల్తో నేను మీకు అందిస్తూ ఉన్నా. నా సర్వేను చూడండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. మీకోసం నేను, నా కోసం మీరు. ఖచ్చితంగా నా సర్వే ఫలిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ.